వచ్చినప్పుడు మీరే చూస్తున్నారు విపరీతంగా. సరే మీడియా మీరు కూడా స్పాంటేనియస్గా వచ్చారు, అదే మరిగా పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అందరినీ ఇచ్చిన కాగితాలన్నీ తీసుకున్నాను, వారి యొక్క మనోభావాలు కానీ వాళ్ళ సూచనలన్నీ తీసుకున్నాను. చాలామంది ఏంటంటే పార్టీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయండి, మేము పార్టీని నమ్ముకున్నాం, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం, ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు, మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారని చెప్పి పదే పదే చెప్పారు. అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతాం. ఏ విషయం కూడా నేను ఇక్కడ కమిట్గా చెప్పలేను, ఎందుకంటే కూటమి కానీ పార్టీలు కానీ అవన్నీ చాలా విషయాలన్నీ కూడా ఆలోచించి అందరూ కలిసి చేసుకున్నది కూటమి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కార్యకర్తలు ప్రజల మనోభావాల ప్రకారం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. అందుకని ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు, అప్రోప్రియట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది, దాని ప్రకారం ఆలోచిస్తాం. వన్ బై వన్. అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు, ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా నన్ను 40 ఏళ్ళు చూశారు, నాతో కలిసి పనిచేశారు. ఓసారి అన్ని క్వశ్చన్స్కి ఒకటేసారి సమాధానం కూడా ఉండదు. ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉంది, అంతవరకే ఆలోచిస్తున్నాను. ప్రకాష్, నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది, ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని. కాబట్టి ఇమాజినరీ క్వశ్చన్స్ వద్దు. అందుకే నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రజలకు పార్టీని, కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు క్లారిటీ ఇస్తాను. తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం, ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానికానికి మంచి జరిగింది, దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తూ ఉంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి, రెండో జరగాలి. వీల్ వర్క్ ఇట్ అవుట్. నేనేమంటానంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో,
తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి, బలమైన నాయకత్వం కూడా. కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. పరిస్థితులు ఎట్లా నేను లాస్ట్ టైమే చెప్పాను. నేను ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యల పరిష్కారం చేసుకోవాలని, ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు, రెండు పార్టీలు కాదు, ఇద్దరు వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది, అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం. ఒకటే మా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తప్ప ఒక ప్రాంతం కోసరం, ఒక ఊరు కోసరం, ఒక కులం కోసరం, ఒక మతం కోసరం పెట్టింది కాదు. కొంతమంది రాజకీయం కోసం మాట్లాడితే ఎవరేం చేయలేరు. కానీ ఈరోజు తెలంగాణకు కానీ ఆంధ్రాకు కానీ తెలుగు జాతికి ఏం చేశారో ప్రజలు అడిగి చెప్తారు. మీరు కూడా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వు అడిగే మునుపు నువ్వు వాళ్ళని అడగాల. ఈరోజు నువ్వు ఇక్కడ కాదమ్మా, ఇన్ను ఆ రోజు నేను వేసిన రోడ్డు మీద నువ్వు తిరుగుతున్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. అదే నేను అడిగేది. ఎక్కడికి వెళ్ళదు, ప్రజల మనసుల్లో ఉంటాయి. మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఎడేమి ఎవరికి స్వార్థం లేదు. మళ్ళా తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి. ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ 1 ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది. నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మనం వేసిన ఫౌండేషన్ వల్ల, బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే, మహారాష్ట్ర కంటే, కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. నేనేం ఇది చేయడం లేదు. నేను అక్కడ డెవలప్ చేయాలి. నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి. దానికి కూడా వర్క్ చేస్తాను. 2047 ఇప్పుడు నిర్ణయించాం. 2047 ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. అది తెలంగాణలో ఉండే తెలుగువారా, ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాదు, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. దట్ ఈజ్ మై విజన్. ఆ విజన్ కోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఆలోచన విధానం మీరు చాలా ఫాస్ట్గా ఉంది. మీ అంత ఫాస్ట్గా మీరు ఆలోచించడం లేదు. అదేమా, మీకు ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయన్న. అవన్నీ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటున్నా, శ్రేయోభిలాషిగా చెప్తున్నా. దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలని సహకరించుకుంటూ ముందుకు పోతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మళ్ళీ చెప్తున్నా. నేను 2020 విజన్ అంటే నన్ను 420 అన్నారు. అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు. అవన్నీ మనం చూసాం. కానీ ఈరోజు చెప్తున్నాం, భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన్ని ఉండబోతున్నాం. నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1గా ఉండబోతున్నాం. దాని ఫలితాలు ఈరోజు మీకు హైదరాబాద్లో కనపడుస్తున్నాయి. ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. 25 ఏళ్లకు మునుపు హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం, ఫైనాన్స్కి ప్రాధాన్యత ఇచ్చాం, బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ముందుకు పోయాం. ఒక ఐఎస్బి, ఒక IIIT, అవన్నీ నల్సార్ అన్నీ అప్పుడు వచ్చినట్టువే. ఒక ఉర్దూ యూనివర్సిటీ అన్నీ వచ్చాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి. దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి. అది తెలంగాణనా, ఆంధ్రానా, నల్గొండ, నెల్లూరు అనేది కాదు. తెలుగు వాళ్ళు ముందు ఉండాలన్న ఆలోచన. దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని. చెప్పే హక్కు నాకుంది, చేసే బాధ్యత కూడా నాకుంది. థ్యాంక్ యూ.